ఇయర్ మొదలవుతూనే ఒక నేచురల్ డిజాస్టర్ న్యూస్ వచ్చింది. జనవరి 1వ తేదీన ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ ఉత్సాహంలో ఉంటే జపాన్ మాత్రం సుమారు 7.6 మాగ్నిట్యూడ్ గల ఒక భూకంపంతో ఉలిక్కిపడింది. ఈ భూకంపానికి చెందిన దృశ్యాలని చెప్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కానీ మా ఇన్వెస్టిగేషన్ లో ఈ దృశ్యాలన్నీ ఈ భూకంపానికి చెందినవి కాదని పాత దృశ్యాలని మాకు తెలిసింది. జనరల్ గా నేచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ కి చెందిన ఫొటోస్, వీడియోస్ అని చెప్తూ సోషల్ మీడియాలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా ఆ ఈవెంట్ జరిగిన ప్లేసెస్ లో లేనిపోని పానిక్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి మనమంతా చాలా విజిలెంట్ గా ఉండాలి. వాట్సాప్ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అప్లికేషన్స్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ ని సరైన అథెంటిక్ సోర్సెస్ లో ఏమైనా రిపోర్ట్ అయ్యిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. జపాన్ భూకంపానికి చెందిన వీడియోస్ అని చెప్పి వైరల్ అవుతున్న ఈ వీడియోస్ అన్నిటినీ పాతవి అని మేము వీటిల్లోని కొన్ని కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా కనుక్కున్నాం. మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని క్రాస్ చెక్ చేయడానికి సింపుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లేదా కీవర్డ్ సెర్చ్ చేసి వైరల్ ఇన్ఫర్మేషన్ యొక్క అథెంటిసిటీని వెరిఫై చేయడం ద్వారా ఫేక్ న్యూస్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ డౌట్ఫుల్ గా అనిపిస్తే మా వాట్సాప్ టిప్ లైన్ నంబర్ కి షేర్ చేయండి. మేము ఫ్యాక్ట్ చెక్ చేసి దాంట్లో ఎంత నిజం ఉందో మీకు చెప్తాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.